నమస్తే. ఈరోజు మనం మొన్న చేసినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు ఫుడ్ కోర్టు నిజంగానే ఓపెన్ అయింది. మండే సోమవారం రోజు మంచి రోజు. అలాగే నందు అన్న అండ్ లక్ష్మి గారి వాళ్ళ సహకారంతో తమ్ముడే సాయి అని చెప్పి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పిన వాళ్ళు అండ్ సాయికి సజెషన్ ఇచ్చిన వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈరోజు ఆయన అన్నట్టు ఆయన మాట ఇచ్చిన ప్రకారం బిర్యానీ పాయింట్ పెట్టండి. ఈరోజు గుమ్మగుమ్మల స్మెల్ ఇక్కడ వరకు వస్తుంది. సో టేస్ట్ చూసిన తర్వాత చెప్దాం. సాయి, నువ్వు ఏదైతే అనుకున్నావు అది ఈ రోజు సక్సెస్ అవుద్ది భగవంతుడు కొన్నానా. అండ్ మన వ్యూవర్స్, ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ఎవరైతే వ్యూవర్స్ ఇచ్చిన సజెషన్ ప్రకారం కూడా నేను కుకింగ్ అనేది అమ్మతో కాకుండా చెఫ్ని పెట్టి జాగ్రత్తగా చేయించి మొత్తం అంతా పెట్టినా. సో వ్యూవర్స్ ఏం భయపడవసరం లేదు తినొచ్చు హ్యాపీగా. నా రండి పాయింట్కి తక్కువ రేట్లోనే పెట్టినాం, రీజనబుల్ రేట్లోనే ఫుల్ కిక్ బిర్యానీ పాయింట్. వచ్చి తిని ఎంజాయ్ చేసి వెళ్ళండి, టేస్ట్ అదిరిపోద్ది, నేను గ్యారంటీ దాన్ని. ఇందులో వంకాయలు బెండకాయలు టమాటాలు వేసి వండిన వల్ల అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. అవి చెఫ్ ఉండడు కాబట్టి అవేం లేవు. లక్ష్మమ్మ ఉంటే అవన్నీ వచ్చేవేమో. సో ఏదైనా సహకారం ఉందా లేదా? ఉంది ఆవిడ సహకారం కూడా ఉంది. ఇక్కడ అన్న వాళ్ళ సహకారం, అందరూ మంచిగా సహకారం చేసి వచ్చి నీకు నీ బెనిఫిట్, నీ కష్టానికి ప్రతిఫలం. పాపం సోషల్ మీడియాలో సెలబ్రిటీ అని పిలువబడే వీళ్ళందరూ వచ్చారు. నేను వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను పిలవగానే వచ్చి పాయింట్కి ఇంత సెలబ్రిటీలు వచ్చి దీన్ని హైలైట్ చేస్తున్నారు. బిజినెస్ కూడా ఇలాగే డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సాయి, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మంచి టేస్ట్తో చేయి, మంచి ఫుడ్, క్వాంటిటీ తక్కువైనా క్వాలిటీ ఇస్తే కనుక ఎంత దూరం నుంచి అని వచ్చి మీ దగ్గర తినే అవకాశం ఉంది. కుమార్ ఆంటీ అన్నారు ఎన్ని రోజులు. కుమార్ ఆంటీ దగ్గర ఎందుకు చెప్పు. టేస్ట్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది కదా. ఆమె ఫేమస్ అయింది సోషల్ మీడియాలో, కాబట్టి సోషల్ మీడియాలో అయింది. ఎందుకు సోషల్ మీడియా ఫేమస్ అయితే టేస్ట్ బాగాలేదు అనుకో, అవుతుండేనా? పోతుండే. సో టేస్ట్ కమ్ క్వాలిటీ కాబట్టి మెయింటైన్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న. ఏదండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. లక్ష్మమ్మ ఫీడ్బ్యాక్ తీసుకొని మరి ఆమె ముక్కేంది, ఆమె పరిస్థితి ఏంది నెక్స్ట్ మాట్లాడే వాళ్ళతోటి. తమ్ముడు ఎట్టి పరిస్థితుల్లో గుర్తుంచుకో, మళ్ళీ ఈ వీడియో ముఖంగా చెప్తున్నా, చాలా జాగ్రత్తగా చేయి. డోంట్ ట్రస్ట్ ఎనీవన్ ఇన్ సోషల్ మీడియా. ఇలాంటి ఈరోజు వీళ్ళు కనబడారంటే నెక్స్ట్ టైం ఎవరు కనబడదు గుర్తుంచుకో. నీ కష్టాల్లో ఎవరు వాళ్ళు మాత్రమే ఉండాలి. నీ సుఖాల్లో పాల్పంచుకుంటాడు ఎప్పుడు నీ దగ్గర వద్దు, దూరమే పెట్టి బ్రతుకు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.